దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీనే. ఇప్పుడంటే ఐపీఎల్ ప్రదర్శనతో యువ ఆటగాళ్లు నేరుగా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. కానీ ఒకప్పుడు టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవాలంటే రంజీ ట్రోఫీలో ప్రదర్శనే ప్రామాణికం. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన ఆటగాళ్లనే జాతీయ జట్టులోకి ఎంపిక చేసేవారు. అందుకే కపిల్ గవాస్కర్ వాళ్ల కెరీర్లో దేశవాళీ మ్యాచ్లు కూడా ఎక్కువగానే ఉండేవి. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బీసీసీఐ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన రోజే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. గాయం నుంచి కోలుకున్న సీనియర్, జూనియర్ ప్లేయర్స్ ఎవరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే టీమిండియా ఎంపికలు పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పాడు. బీసీసీఐ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పలువురు క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రంజీ సీజన్ పలువురు స్టార్ ప్లేయర్స్ తో కళకళలాడనుంది. ఆస్ట్రేలియా టూర్లో నిరాశపరిచిన రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వంటి యువ క్రికెటర్లందరూ వచ్చే రంజీ సీజన్లో ఆడనున్నారు. మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు రంజీ మ్యాచ్లే వారందరికీ గొప్ప అవకాశం. మరికొందరు ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ కారణంగా రంజీలకు దూరమవగా, కొందరు సీనియర్ ప్లేయర్స్ విషయంలో క్లారిటీ లేదు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా రంజీలు ఆడాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే రోహిత్ ముంబై రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో అతను రంజీలు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఢిల్లీ ప్రాబ్ బుల్స్ లో పంత్తో పాటు కోహ్లీకి కూడా చోటిచ్చింది. కానీ విరాట్ ఆడతాడా లేదా అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫామ్ లోకి వచ్చేందుకు రంజీలు మంచి అవకాశమని అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ గత కొన్నేళ్లుగా సీనియర్ ప్లేయర్స్ కు మినహాయింపులు ఇవ్వడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి కారణమని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఆటగాళ్లను ఒకలా, మరికొందరిని మరోలా చూడడం మానేయాలని కోరుతున్నారు. టీమిండియాలో స్టార్ కల్చర్ కు ముగింపు పలికితే మంచి ఫలితాలు వస్తాయని ఇటీవల హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రంజీలు ఆడకపోవడానికి బలమైన కారణాలు ఏమీ కనిపించడం లేదని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. కనీసం 1-2 మ్యాచ్లు ఆడితే మంచిదే కదా అంటూ అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం జాతీయ జట్టుకు మ్యాచ్లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. మరి కోహ్లీకి ఏం ప్రత్యేక వెసులుబాటు ఉందో దీన్ని ఎందుకు పాటించడం లేదోనని పలువురు మాజీలు ప్రశ్నిస్తున్నారు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలు ఉంటే తప్ప దేశవాళీ క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉండాలని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పుడు రోహిత్ కూడా ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వేళ విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ మ్యాచ్లు ఆడాడు. రోహిత్ 2015లో చివరిసారిగా రంజీల్లో కనిపించాడు. మిగిలిన ఆటగాళ్లలో చాలా మంది కూడా దేశవాళీ క్రికెట్ ఆడి కనీసం 8 ఏళ్లు దాటిపోయింది.